బీఆర్ఎస్ కు రాజకీయ భవిష్యత్తు లేదన్నారు లక్ష్మణ్. అలాగే కాంగ్రెస్ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఓఆర్ఆర్, కాళేశ్వరం, ధరణి అవినీతి అంటూ చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ గా ఉండడం దేనికంటూ ప్రశ్నించారు. చూస్తా ఉంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అదే రకంగా ఓఆర్ఆర్ మరియు ధరణి ఏవైతే అవినీతి కుంభకోణాలని చెప్పి ఎన్నికల ముందు మరి ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అయితే మరి వాటి గురించి ప్రస్తావించి ఇవాళ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటి పట్ల ఊసెత్తకుండా కోనీ రాగాలు తీయడము ఏ రకమైనటువంటి ఈ ధోరణికి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్ల మితక వైఖరి అవలంబిస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓఆర్ఆర్ ధరణి విచారణలో కాంగ్రెస్ ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా ఇవాళ సిబిఐ ఎంక్వైరీ అన్నటువంటి మీరు ఇవాళ దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం